నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. ఇప్పుడు సమ్మర్ అనేది కంప్లీట్ అయింది, వర్షాకాలం మొదలైంది. వర్షాకాలంలో అనేక వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి గురవుతూ ఉంటాం. అయితే ఎక్కువగా కళ్ళకు సంబంధించి అనేక ఇన్ఫెక్షన్స్ అనే ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. వీటిల్లో ప్రధానంగా మనం చర్చించుకునేది కండ్ల గలకలు, కంజక్టివిటిస్ అనే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉంది. అయితే కండ్ల గలకలు ఎందుకు వస్తాయి, ఇవి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి రక్షణ మనం పొందాలి అనే అంశాలని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, ఇప్పుడు కంజక్టివైటిస్ అంటే కండ్ల కలకలు అనేది ఈ వర్షాకాలంలో ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని మనకు తెలుస్తోంది. అయితే ఇవి ఒకరి నుంచి ఒకరికి సోకి కొంతమంది పాపం సివియారిటీ బట్టి కళ్ళకు కూడా ఓపెన్ చేయలేని పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇవి సోకకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రధానంగా ఇది రావడానికి గల కారణాలు ఏమేమి ఉంటాయి? ఈ సీజన్లో మీరు అన్నట్లు కండ్ల కలకలు, దాన్నే మెడికల్ టర్మ్లో ఇంగ్లీష్లో కంజక్టివైటిస్ అంటాం. ఇది ఈ సీజన్లో ఎక్కువ వస్తుంది. బేసిక్గా మన ఐస్లో కంజక్టివా అనే ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్కి ఇన్ఫ్లమేషన్, అది వాపు వచ్చినా, అలాగే మన తెల్లగుడ్డు ఉంది కదండి, ఆ ఏరియా అంతా కూడా ఎర్రగా అయిపోతుంటుంది. సో ఆ రెడ్నెస్ కానీ, అలానే కొంతమందికి బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, అంటే కళ్ళలో మంట, కళ్ళలోంచి నీరు కారడం. అసలు చెప్పాలంటే ఇంకా చిన్న పిల్లల్లో వచ్చిందంటే వాళ్ళు ఇంకా బాగా ఇబ్బంది పడతారండి, చాలా ఎక్కువ ఇబ్బంది పడతారు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చూసుకుంటే కనీసం మనకే ఎంత చాలా ఇబ్బందిగా ఉంటుంది, కొద్దో గొప్ప మనం ఓర్చుకోగలుగుతాం. కానీ పాపం చిన్నపిల్లల్లో అసలు అది మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే కొంతమందికి సడన్గా ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ డేనో అలా సెకండ్ డేనో పొద్దున్న లేవంగానే వాళ్ళకి ఐస్ అనేవి, ఈ కన్నురెప్ప ఏదైతే ఉందో ఆ రెప్ప మధ్యలో ఒక స్లైమీ, అంటే ఒక జిగర్ పదార్థం లాంటిది ఊజ్ అయ్యి ఐస్లోంచి ఆ కళ్ళు అనేది అంటిపోతాయి, అంటే కన్ను రెప్ప అనేది అంటిపోతుంది. సో అది ఓపెన్ కూడా కాదు, పెయిన్ వస్తుంది, ఓపెన్ కాదు, చాలా భయపడిపోతుంటారు. సో పిల్లల్లో వచ్చిందంటే ఇంకా చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్లో కూడా తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి ఒకరి నుంచి ఒకరికి, ఎందుకంటే స్కూలింగ్ లో ఒకరికొకరు పక్కన కూర్చొని ఉంటారు కనుక తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అవునండి, ఎందుకంటే ఇది ఒక టైప్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్ 2 టైప్స్ ఉంటాయి. సో ఈజీగా ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఉంది. మీరు అన్నట్టు స్కూల్కి వెళ్ళే పిల్లల్లో అయితే ఒకరికి వచ్చిందంటే ఇంకా బెంచో లేదా అలా స్ప్రెడ్ అయ్యి మొత్తం క్లాస్ మొత్తం కూడా వచ్చే అవకాశం ఉంది. సో చాలా మంది దీనివల్ల సఫర్ అవ్వాల్సి వస్తుంటుంది. ఇంట్లో వచ్చింది అని అనుకుంటే సరే, పెద్దవాళ్ళు మనం కేర్ తీసుకుంటా ఇంట్లోనే ఉండిపోతున్నాం, లేదా ఒక ఐ గ్లాసెస్ కానీ గాగుల్స్ కానీ వేసుకొని కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. కానీ పిల్లలు అలా కుదరదు కదా, వాళ్ళని స్కూల్కి పంపించినప్పుడు ఇవన్నీ మెయింటైన్ చేయలేము కూడా. సో కాబట్టి వీళ్ళల్లో చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతుందండి. అయితే బేసికలీ ఇది రావడానికి కారణాలు, ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్, వైరస్ నుంచి రావచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటాం, సో బ్యాక్టీరియా నుంచి రావచ్చు. కొన్ని ఎలర్జిక్, అంటే ఎలర్జీని కాజ్ చేసే కొన్ని ప్రొడక్ట్స్ నుంచి కూడా రావచ్చు. లైక్ మన డస్ట్ కానీ, లేదంటే పోలన్ గ్రెయిన్స్ అంటాం, మన పుప్పొడి, పువ్వుల నుంచి వచ్చే ఆ పుప్పొడి కానీ, అంటే మన కంట్లోకి ఏదైనా గాలి ద్వారానో, మనం ఎక్కడైనా ఆడుకుంటున్నప్పుడు, బయట పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి డస్ట్ ద్వారానో కంట్లోకి వెళ్ళినా, లేదా ఏదైనా పెట్స్ ఉంటాయి కదా, వాటి హెయిర్ ఫాలికల్స్, వాటి జుట్టు ఏదైనా ఎగిరి వచ్చి కంట్లో పడి అలా ఉన్నా కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అందులోని ఇప్పుడు వర్షాకాలం ఒకటి, ఏదైనా ఆ వాటర్, ఆ బురద అందులో కంటామినేట్ అయి ఉన్నా కూడా ఈజీగా వస్తుంది. పిల్లలు బయటికి తిరుగుతున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, సో చేతులు సరిగ్గా శుభ్రపరచుకోపోయినా కూడా మన ఆ చేతులతో కళ్ళు తాకితే కూడా అది వచ్చేస్తుంటుంది. ఎందుకంటే సర్ఫేసెస్ అన్ని మనం టచ్ చేస్తూ ఉంటాం కదా, సో అన్ని హైజీన్గా ఉంటాయో లేదో మనం చెప్పలేం. సో అలా కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే బేసికలీ ఇప్పుడు బ్యాక్టీరియా వల్ల ఇది కానీ వస్తే గనక దానికి సరిపడా యాంటీబయాటిక్ పెడతాము. కానీ ఒకవేళ అది వైరస్ వల్ల వస్తే గనక ఈ యాంటీబయాటిక్స్ అనేవి దానికి పనికిరావు. దానికి యాంటీవైరల్, సో అంటే దానికి మళ్ళీ మనం సెపరేట్గా ఇప్పుడు యాంటీవైరల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తగ్గుతుంది. కాకపోతే సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ కానీ కేర్ కానీ మనం తీసుకోకపోతే అది ప్రొలాంగ్ అయిపోయే ఛాన్స్ ఉంది. వారమో 5 రోజులో ఇంకా అలా
ప్రొలాంగ్ అయిపోయి చాలా కాలం వరకు అది ఇంకా ఇబ్బంది పెడుతుంటుంది. అయితే మనం అనుకున్నట్టు ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనుకుంటే యాంటీబయాటిక్ మన మెడికల్ షాప్లో తెచ్చుకునే మనం వేప చూపులు అంటాం తెలుగులో. బేసికల్ అది ఒక యాంటీబయాటిక్ క్లోరంఫెనికాల్. సో మీకు లైక్ చూపించాలంటే ఇదిగోండి ఇలా ఉంటాయి కదా, వేప చూపులు అంటాము. దీన్ని ఈ పైన టిప్ని మనం తుంపి కళ్ళ లోపల పెట్టుకొని కళ్ళు క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పెట్టుకోవడం వల్ల మనకి యాంటీబయాటిక్, సో ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే తగ్గుతుంది. కానీ ఒకవేళ అది వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటే గనక ఇది పనిచేయదు, ఎందుకంటే యాంటీబయాటిక్ కాబట్టి. సో అప్పుడు ఏం చేయాలి మరి మనం? సో ఇంట్లోనే కేర్ తీసుకోవాలి. ఫస్ట్ కళ్ళు అనేవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి, కళ్ళు అనేవి మండుతూ ఉంటాయి, వాటర్ కారుతుంటుంది కాబట్టి సో ఇన్స్టెంట్గా రిలీఫ్ కోసము అలాగే ఇన్ఫెక్షన్ కూడా తగ్గడం కోసం ఒకటి ఏదర్ చల్ల నీళ్ళతో కడుక్కోవచ్చు, కొంచెం వెంటనే ఆ మంట అది తగ్గుతుంది. లేదంటే చల్లటి పాలు కూడా ఒక బ్రెడ్ ఏదైనా చల్లటి పాలల్లో ముంచి ఐస్ మీద పెట్టుకోవచ్చు, ఐప్యాడ్స్ లా పెట్టుకోవచ్చు. లేదంటే ఒక కర్చీఫ్ ఆర్ ఒక క్లాత్ తీసుకొని కోల్డ్ మిల్క్ లో మనం వేసుకొని దాన్ని కళ్ళ మీద పెట్టుకోవచ్చు, ఇన్స్టెంట్ గా రిలీఫ్ వస్తుంది. అలానే ఇది ఇన్ఫెక్షన్ కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి యాంటీ వైరల్ గాను యాంటీ బ్యాక్టీరియల్ గాను కూడా పనిచేసే, రెండు రకాలుగా కూడా మనకి పనిచేసే అద్భుతమైన ఔషధం మన ఇంట్లోనే ఉంది. అది దేవుడిచ్చింది. ఏంది? పసుపు అండి. టర్మరిక్ మీరు అందరికీ తెలిసిందే, యాంటీసెప్టిక్. మనకి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు మనం పెడతాం. యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ దానికి ఉన్నాయి. సో చక్కగా ఈ పసుపుని వాడుకోవచ్చు. ఎలా? కొంచెం పసుపు తీసుకుంటాం, వాటర్లో మిక్స్ చేస్తాం. ఒక కర్చీఫో ఒక మంచి క్లీన్ క్లాత్, అంటే వాడంది లేదా వాష్ చేసిన మంచి క్లాత్ని అందులో డిప్ చేసి ముంచి తీసి రెండు కళ్ళ మీద కూడా ఆ రెండు క్లాత్స్ పెట్టుకొని అట్లీస్ట్ ఒక 1 hour అయినా మనం రిలాక్స్ అవ్వడం ట్రై చేయాలి. అంటే కళ్ళు తెరవకుండా కళ్ళ మీద పెట్టుకొని ఒక 1 hour అయినా పడుకుంటే గనక త్వరగా ఇన్ఫెక్షన్ అనేది మనకి రిలీఫ్ ఇస్తుంది, ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. సో ఇది పొద్దున్న రాత్రి చేసుకోవచ్చు. నైట్ టైం పడుకునేటప్పుడు ఒకవేళ మనం నిద్రలో అటు ఇటు కదిలి అది పక్కకి తప్పిపోతుందని ఏమైనా అనుకుంటే కనుక ఏదో ఒక చిన్న థ్రెడ్లా అలా ఏదైనా తీసుకొని కానీ వారు ఒక ఐస్ కి ఉన్న బ్యాండ్ కానీ అలా పెట్టుకొని సపోర్ట్ తో పెట్టుకోవచ్చు. ఈ పసుపు క్లాత్ అనేది మనం ఎంతసేపు అయినా ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ తగ్గడానికి అది బాగా పనిచేస్తుంది కాబట్టి త్వరగా హీల్ అయ్యే అవకాశం ఉంది. అలానే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కూడా కొంచెం వాష్ చేసుకుంటూ ఉండడం. చేతులు అంటే ఒకసారి మనం కళ్ళకి వాష్ చేసుకున్నా లేదా కళ్ళని ఇలా టచ్ చేసినా వెంటనే ఒక ఉప్పు అలాగే పసుపు వేసి గోరువెచ్చని నీటితో కడుక్కోవడం కానీ, లేదా సోప్తో కానీ, లేదా హ్యాండ్ శానిటైజర్తో కానీ మన హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి లైక్ ఇది స్ప్రెడ్ అవుతుంది, ఇందాక మాట్లాడుకున్నట్టే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి స్ప్రెడ్ అవుతుంది. సో ఇంట్లో ఒకరికి వచ్చిందంటే ఫ్యామిలీ అందరికి వచ్చే అవకాశం ఉంది. అది అంటే డైరెక్ట్ గా దగ్గరలోనే పక్కనే ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఒకరు తాకిన వస్తువులు ఇంకొకరు తాకినా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. లేదా త్రూ ఎయిర్ కూడా మనకి డైరెక్ట్ గా ఐ కాంటాక్ట్ వస్తున్నప్పుడు కూడా ఆ డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా ఫాస్ట్ గా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎస్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. చాలా సివియర్ గా కూడా కొంతమందికి వచ్చేస్తుంది. అంటే బాడీలో ఇమ్యూనిటీ ఉంటే పర్వాలేదండి, బాగుంది ఇమ్యూనిటీ అంటే. కొంతమందికి ఏజ్ ఫ్యాక్టర్, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది అనుకోండి, వాళ్ళకి ఇంకా త్వరగా వచ్చేసే ఛాన్స్ ఉంది, ఎక్కువ వచ్చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక ఐవేర్ లైక్ ఏదైనా గాగుల్స్ ఆర్ ఐ స్పెక్స్ అనేది కొంచెం ప్రొటెక్టివ్ గా వేసుకోవడం మంచిది. ఫ్రీక్వెంట్ గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ఇది ఒకటి చేయొచ్చు. అలానే ఈ కంజక్టివైటిస్ ఒకటే కాదు, ఐస్ కి సంబంధించి ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా మీకు బయటకి డ్యూటీకి అది వెళ్ళినప్పుడు, బయట పనుల మీద వెళ్తున్నప్పుడు డస్ట్ పడుతుంటుంది, పొల్యూషన్ వల్ల కూడా మనకి కళ్ళలో బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, కళ్ళు ఎర్రగా అయిపోతే నీళ్లు కారేస్తుంటాయి. సో అలాంటప్పుడు మీరు కంగారు పడి మళ్ళీ లైక్ మా డాక్టర్ దగ్గర, లైక్ మీ డాక్టర్ ఎవరో దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకో మా దగ్గరకో మీరు రష్ అయ్యే కన్నా ఇంట్లో ఫస్ట్ ఈ రెమెడీ చేసుకోండి. ఈ పసుపుతో రెమెడీ చేసుకుంటే త్వరగా ఆ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, ఆ కళ్ళ మంట అది కూడా తగ్గుతుంది. ఇఫ్ అది తగ్గని పక్షంలో అప్పుడు కన్సల్ట్ చేయండి, అప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది. దీన్ని మనం ముందే అంటే ఇంట్లోనే మన హోమ్ రెమెడీతోనే తగ్గించుకోగలిగితే అంతకన్నా ఇంకా మంచిది ఏముందండి. సరే, ఇప్పుడు ఎవరైతే ఇన్ఫెక్షన్కి గురవుతారో అది సివియారిటీ ఎక్కువ ఉందనుకోండి, ఇచ్చింగ్ కూడా ఏర్పడుతుంది. అవును. సో అది కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల అని కొంత అపోహ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ఉంటే ఎటువంటి ఆహార పదార్థాలకు మనం దూరంగా ఉండాలి? కరెక్ట్ అండి. ఇది ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఇరిటేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అయితే జనరల్లీ కొంతమందికి కొన్ని పడని ఫుడ్స్, అలర్జిక్ ఫుడ్స్ అంటాము. కొంతమందికి వంకాయ తింటే కూడా స్కిన్ మీద దొద్దలు రావడం లేదా దద్దులు రావడం జరుగుతుంది.
టొమాటోలో ఉండే సీడ్స్ వల్ల అది యూజ్ చేసినప్పుడు కూడా మనకి ఇలా ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. లేదా కొంతమందికి గ్రౌండ్ నట్స్, పల్లీలు, వేరుశనగ గింజలు అంటాం కదా, సో అవి కూడా కొంతమందికి ఇచ్చింగ్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది. సో ఈ టైంలో ఇలాంటివి అవాయిడ్ చేయడం మంచిది. అండ్ ఇది ఇన్ఫెక్షన్ కాబట్టి మన బాడీలో ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ తింటే మంచిది. లైక్ లెమన్ జ్యూస్ తాగుతూ అందులో కొంచెం పసుపు వేసుకోవచ్చు, లేదా గోరువెచ్చని పాలలో పసుపు వేసుకొని తాగడం కానీ. సో ఇలా ఇమ్యూనిటీ పెంచుకునేవి మంచి. ఇంకా చెప్పాలంటే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి అల్లం వాడచ్చు, మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ, హనీ వాడచ్చు. సో ఇలాంటివి ఏదో ఒకటి మనం తీసుకుంటే ఉంటే ఆహారం ద్వారా మనకి త్వరగా ఇంకా బాగా ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్ త్వరగా సెట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం.